హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈ వీడియోలో నేను లాస్ట్ 3 monthsలో స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ నుంచి విత్డ్రా చేసుకున్న అమౌంట్ చూపిస్తా, ప్రాఫిట్ చూపిస్తా. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కొన్నిసార్లు కొందరు నమ్మరు అన్నట్టు. దాన్ని కొన్నిసార్లు చూపించాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూపెట్టాల్సిందే, లేకపోతే చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్లోనే, డే ట్రేడింగ్లోనే డబ్బులు వస్తాయి. స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్లో చాలా వరకు డబ్బులు రావు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అదొక అపోహ, బ్లైండ్గా నమ్మడం అన్నట్టు అంతే. స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళు మాత్రమే వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇంట్రాడే కానీ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే యావరేజ్గా చూసుకుంటే అక్కడ ఏముండదు ఫైనల్గా. మీకు మహా అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒకరోజు అప్ వస్తుంది, ఒకరోజు డౌన్ వస్తుంది. ఒకరోజు 2 days అప్ రావచ్చు, 1 day డౌన్ రావచ్చు. సో 1:2, 1:2 అలా మెయింటైన్ చేసేసుకుంటే ఫైనల్గా అక్కడ ఉండేది ఏమి ఉండదు. యావరేజ్గా చాలా తక్కువ ఉంటుంది అమౌంట్. కానీ స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రమే మంచిగా బెస్ట్ వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. ఈవెన్ మల్టీ మిలియనీర్స్ కానీ, బిలియనీర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ కానీ ఒక కంపెనీ లో వాల్యుయేషన్లో ఉన్నప్పుడు తీసేసుకొని హయ్యర్ వాల్యుయేషన్లో దాన్ని తీసుకొచ్చి ఒక 2 to 3 years మెయింటైన్ చేసేసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ లోవర్ వాల్యుయేషన్స్లో తీసుకొని వేరే కంపెనీ అలా స్వింగ్ అండ్ పొజిషనల్గా కొన్ని ఇయర్స్ పాటు సేవ్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ అమౌంట్, ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇంట్రాడే డే ట్రేడింగ్ చేసిన వాళ్ళు మిలియనీర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. ఇట్స్ మై ఒపీనియన్, కంప్లీట్లీ ఇట్స్ మై ఓన్ ఒపీనియన్. లేదు మీ స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ చేయం, మాకు డే ట్రేడింగ్ ఏం ఇష్టం అంటే అది మీ ఇష్టం. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఎందుకంటే నేను లాస్ట్ 3 monthsలో తీసుకుంది చూపిస్తా. ఒక వీడియోస్ చెప్తున్నాము అంటే జనాలు కూడా నమ్మాలి కదా, అందుకే చూపిస్తున్నా. ఇక్కడ మై అకౌంట్లో రిపోర్ట్స్ ఉంది కదా, రిపోర్ట్, లెడ్జర్, ప్రాఫిట్ లాస్, హోల్డింగ్. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ చూసుకుంటే ఓకే, అప్ స్టాక్ చూడండి, ఇది నా అకౌంటే, మళ్ళీ వేరే వాళ్ళది అనుకోకూడదు. కొన్నిసార్లు వేరే వాళ్ళు చూపిస్తున్నారు అనుకుంటారు. సో ఇది లాస్ట్ 7 daysది, కానీ 7 days వద్దు మనకు, ఎందుకంటే నేను లాస్ట్ 3 monthsలో బుకింగ్ చేసుకుంది ఎంత, ఏ స్టాక్స్ బుక్ చేసుకున్నా, ఎంత పర్సెంటేజ్ అని చూపిస్తా. ఓవరాల్గా గ్రాస్ ప్రాఫిట్ అండ్ లాస్ 2.90, 626.83. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 144.80. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చిందంటే మే 2024 to July 2024. సో ఇది ఈ డేట్స్లో మనం బుక్ చేసుకునేవి నేను. ఎందుకంటే స్వింగ్ అండ్ పొజిషనల్లో ఒక హైలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తా అంటే 75 to 100% బుక్ చేస్తాను. మ్యాక్స్ 75 బుక్ చేస్తా. లేదు అదొక టర్న్ అరౌండ్ అవుతుంది, ఇంకా దాంతో మనకు పని లేదు, దాన్ని మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు తీసేసుకుందాం అన్నప్పుడు ఏంటంటే 100% తీసేసుకుంటా. సో ఆల్మోస్ట్ రైల్వేలన్నీ హైలో ప్రజెంట్ ఉన్న స్టేజ్లో కాదు, హైలోనే 100% బుక్ చేశా. సో 1 చూస్తే చూడండి, ఇండియన్ రైల్వేస్ IRFC 568%. సో ఇక్కడ నేను పెట్టిన అమౌంట్ 15,000, నాకు వచ్చింది 1,03,109.56, అంటే 568% వచ్చేసింది. నెక్స్ట్ IRFC. సో IRFC చూడండి, ఇది 130%. సో ఇక్కడ ఇది ఎందుకు నాకు తక్కువ రిటర్న్ వచ్చిందంటే బై యావరేజ్ నేను ఫస్ట్ తక్కువలోనే తీసుకున్నా, కానీ మధ్యలో రిమైనింగ్ అమౌంట్ యాడ్ చేశా. కొంచెం ఎక్కువ యాడ్ చేసేసరికి నాకు యావరేజ్ అనేది 118 వరకు వచ్చేసింది. సెల్ అమౌంట్ 272.89. సో ఓవరాల్గా 130%. ఇన్వెస్టెడ్ 17,791, 40,934 ఇది నాకు రిటర్న్స్. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ, దీని గురించి మాట్లాడుకోవద్దు ఇంకా. చూడండి 8 rupees తీసుకున్నా, అప్పటికి కొన్ని ఎక్కువనే తీసేసుకున్నా, కానీ మధ్యలో అమ్మేసాను నేను. సో నేను పెట్టిందే 1,000, నాకు వచ్చింది 9,000. ఫస్ట్లో నేను నేర్చుకునే టైంలో ఏం చేశానంటే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇప్పుడున్నంత పెట్టట్లేదు. అప్పుడు ఫస్ట్లో నేను నేర్చుకునే టైంలో చాలా తక్కువ అమౌంట్ పెట్టా, అందుకే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. సో మనం అలానే చేయాలి, మీరు కూడా తక్కువ అమౌంటే పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ నేర్చుకునేటప్పుడు తక్కువ అమౌంట్తోనే నేర్చేసుకుని తర్వాత చూడండి. నెక్స్ట్ ఇక్కడ సుజలాన్ ఎనర్జీ 1,000 పెడితే 9,400, 899.22%, అంటే 900%. సో నెక్స్ట్ ఇదేంటి AMC నెట్ ఫిట్, సో బై 32. సో ఇది IT, ఇది వదిలేయండి. ETF IT, ఇక్కడ చూడండి ETF IT. ఇది మీకు సపరేట్ వీడియో ఒకటి చేస్తా, ETFలు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది. సో ఇక్కడ ఏంటంటే ఫార్మా ETF, ఇది కూడా పక్కన పెట్టేసేయండి. ETFలు మనం ప్రజెంట్ మాట్లాడుకోవట్లేదు, అవి కూడా బెటర్ రిటర్న్సే, కానీ
ఓకే, నెక్స్ట్ ఐర్కాన్ ఇంటర్నేషనల్, ఇది కూడా రైల్వేదే. సో 7,883 అమౌంట్, 21,598 రిటర్న్స్, 173.99% మనకు రిటర్న్స్. యావరేజ్గా కొన్నది 99.79. ఆ తర్వాత లూపిన్ చూడండి 826, నేను మన వీడియోలో డబల్ బాటమ్ ఫామ్ అయింది కదా, ఆ ఏరియాలో కొన్న. ప్రజెంట్ ఇది 2,000 చేంజ్ ఉంది, నేను అమ్మిన తర్వాత కూడా పెరిగింది. కానీ నాకు ఒకసారి తీసేద్దాంలే అని తీసేసా, కొంచెం అవసరం ఉండే. 134.88%. నెక్స్ట్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్టెల్ 123 దగ్గర 12,328%. ఇది 40,000 మనం పెట్టింది 12, రిటర్న్ 40. బిఎస్సి లిమిటెడ్ చూడండి 346, ఇదైతే జస్ట్ 3,000 పెట్టా, 500 చేంజ్ దగ్గర, ఇక్కడ 532, అది అరౌండ్ 2,000 చేంజ్ వరకు వెళ్ళిపోయింది. చెప్పే కదా స్టార్టింగ్లో నేను చేస్తున్న స్ట్రాటజీ పైన చాలా తక్కువ అమౌంట్ పెట్టా, ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ పైన ఎక్కువ అమౌంట్ పెడుతున్నా, 346.65%. నెక్స్ట్ గేల్ ఇండియా, ఇది కూడా 93 దగ్గర తీసుకున్న, 229.55, 145.65%. నెక్స్ట్ కొడితే నెక్స్ట్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ 119.08, ఇది 5,000 పెట్టా, 7,000 రిటర్న్స్, 843 దగ్గర తీసుకున్న, 1,800 దగ్గర. నిఫ్టీ బీస్లో వదిలేయండి 40%. ఐసిఐసిఐ బ్యాంక్ జస్ట్ ఇది ఊరికే కొన్న 1,000 దగ్గర, ఇది కావాలనే బుక్ చేసాను, ఎందుకంటే బ్యాంకులలో వద్దులే అనిపించేది. స్టేట్ బ్యాంక్ కూడా పక్కన పెట్టేసాం. హెచ్డిఎఫ్సి కూడా సెల్ చేసా, అదంతా మూమెంట్ అవ్వట్లేదు అని. నెక్స్ట్ విప్రో చూడండి 392 దగ్గర తీసేసుకున్నా, అది కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయని 30% అయితే అమ్మేసా. హిందుస్థాన్ కాపర్ 184.35%, 113 దగ్గర తీసేసుకున్న, 323.45 దగ్గర సెల్ చేసా. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ 538.74%, 98 దగ్గర తీసుకున్న, 628.94 దగ్గర. ఇవన్నీ స్వింగ్ అండ్ పొజిషనల్ మాత్రమే, నేను ఇంట్రాడే డే ట్రేడింగ్ చేయను, నాకు అంత టైం ఉండదు. నెక్స్ట్ జూనియర్ బీస్, ఇది కూడా వదిలేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా బ్యాంక్ బీస్, ఇది కూడా వదిలేయండి. నెట్ బీస్, గోల్డ్ బీస్, జస్ట్ ఇవన్నీ బీస్లో. సో అది మన ఓవరాల్గా 2,90,000. సో మన లాస్ట్ 3 మంత్స్లో నేను బుక్ చేసుకున్న ప్రాఫిట్. సో ఇందులో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చెప్పే కదా, సెక్టార్ వైజ్గా మార్చేసాను నేను. ఇప్పుడు రైల్వే కానీ గవర్నమెంట్ సెక్టార్లో కాకుండా వేరే సెక్టార్స్లోకి ఇందులో ఆఫ్ అమౌంట్ మూవ్ చేశాను అన్నట్టు. సో ప్రజెంట్ వాటి లిస్టే మీకు పెట్టా, మీ రికమెండేషన్ అయితే అనుకోకూడదు, ఇది రికమెండేషన్ కాదు, జస్ట్ సజెషన్. అవి వాల్యుయేషన్లో ఉన్నాయి, నెక్స్ట్ ఒక సైకిల్లో స్టార్ట్ అవుతాయి, అవి మళ్ళీ మూవ్ అవుతాయి అని అవి తీసేసుకున్నా. మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్లో లిస్ట్ పెట్టా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఓకే, ఇది నేను చేస్తుంది. మీకు చాలా వరకు ఏంటంటే డౌట్స్ ఉంటాయి అన్నట్టు, అందుకే మన వీడియోస్ ఎక్కువ చూడకపోయినా పర్లేదు, నెల లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.